ఏ, ఏంటి బాబు వాళ్ళ ఫ్యామిలీ నుండి థ్రెటనింగ్ అన్నావు, చంపడానికి వచ్చారన్నావు, అదన్నావు ఇదన్నావు. నీకు నిజంగా తెలియదు అమ్మాయికి వెళ్ళినట్టు? మరి వాళ్ళ పేరెంట్స్ నుంచి థ్రెటనింగ్ అన్నావు, వాళ్ళ ఇంటికి కూడా లేదా ఇప్పటి వరకు నువ్వు? లేదండి, ఊరికే అనేసావా నోటి నుంచి చంపడానికి వచ్చారు నన్నని? తను అలా చెప్పమన్నానండి. ఇప్పుడు నీకు అర్థమైందా ఆడపిల్లలు బయట ఎంత డేంజర్ గా ఉన్నారో? పెళ్ళయింది, భర్త ఉన్నాడు, నీకు లైన్ వేసి నీతో పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. రేపొద్దు నువ్వు కూడా అంతేగా, సొంత భర్తకే దిక్కడం లేదు, నువ్వే అవడవే. ఏ అమ్మాయి అంత అవసరమే వచ్చింది, పెళ్ళయింది కదా. ఏంటి చెప్పు, నీకు నీ స్టోరీ చెప్పు అసలు. అవునండి, సరిగా చూసుకుంటారు. సరిగ్గా చూసుకోడు. ఎంతకాలం అయింది పెళ్ళై? 9 నెలలు అవుతుంది. 9 months అయింది. డైవర్స్ రాలా, కనీసం 1 year కంప్లీట్ అవ్వాల. ఈ లోపు చూసుకోవడం ఎలా చెప్తున్నావు? కొడుతున్నాడా, తిడుతున్నాడా, తాగొస్తున్నాడా, అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఏమున్నాయి చెప్పు? ఈ అబ్బాయి 3 years నుంచి లవర్ అంట. మరి ఈ అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకున్నావు? ఇష్టం లేని పెళ్ళండి. బలవంతం పెళ్లి ముందే ఆడలేరా కొంపలో? మీ ఇళ్లలో మీ అమ్మా నాన్నకి చెప్పుకోవాలా? ఏ అబ్బాయి జీవితాలు నాశనం చేస్తారు? ఇతను కోట్ల చుట్టూ తిరగాల పెళ్లి చేసుకోవడం? ఫిజికల్లీ అరేంజ్ చేసి నిజంగా లవ్ మ్యారేజ్ చేయరు. నీకు లవర్ ఉన్నప్పుడు ఈ అబ్బాయిని ఎందుకమ్మా చేసుకోవడం? ఇంట్లో వాళ్ళ కోసం ఒక పెళ్లి, నీ కోసం ఒక పెళ్ళ? అయినా కానీ మీ పెళ్లి చేయటం గురించి మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారమ్మా? చెంపలు పగలు కొట్టించుకోవడానికి. సరిగ్గా ఏం చూసుకోవట్లేదు చెప్పు. చెప్పమ్మా, మీ అమ్మా నాన్నకు తెలీదా నీకు ఎట్లాంటి భర్తను తీసుకురావాలా అని? నేను అదే షాక్ అవుతున్నా. 1 నెల రోజులు థ్రెటనింగ్ ఉందని చెప్పేసి అంటున్నాడు. 1 నెల రోజుల నుంచి మేము హైదరాబాద్ కి వచ్చేసాం, Threatening పారిపోయి అంట వచ్చామంటున్నారు. ఆ అమ్మాయికి పెళ్ళయిందని తెలీదా ఆ? నీకు? ఏ, పెద్ద నీకు మాటలు తెలిసే మాట్లాడుతున్నావు. ఉంటది, నాటకాలు ఆడకు. 3 years నుంచి లవర్స్. ఆ అమ్మాయిని మోసుకుని వచ్చావు యువతలకి 1 month బ్యాక్. 1 month నుంచి దాక్కొని తిరుగుతున్నారు. మీరు మాకు దొరికారు కాబట్టి మేము వాళ్ళ పేరెంట్స్ కొన్ని ఇన్వాల్వ్ చేసాం ఇక్కడ. మేము ఎట్లా అన్నా కాపాడి పంపిస్తాం, వీళ్ళిద్దరిని కలిపి పంపిస్తామని మమ్మల్ని నమ్మి అతన్ని పంపించారు మీకు ఇక్కడికి. ఎప్పుడు తెలిసిందండి? మీ పేరేంటి? నా పేరు సత్యబాబు అండి. మీకు ఎప్పుడు తెలిసింది వీళ్ళ వ్యవహారం? వీళ్ళు వ్యవహారం ఏం తెలియదు నాకు. ఒక 2 months నుంచి కొంచెం డౌట్ అంతే. కాదు, ఈరోజు దండలు తీసుకుని వచ్చారు కదా మీరు, ఎలా తీసుకొచ్చారు? ఇక్కడికి వీళ్ళు వస్తున్నారని మీకు ఎలా తెలుసు? నాకు కొంచెం ఇక్కడ అప్రోచ్ అవుతే వీళ్ళ పేరెంట్స్ చెప్పారు, పలానా దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది. మీ భార్యకి నీకు పడట్లేదు అనేది ఎప్పటి నుంచి? పడకపోవడం ఏం లేదండి, బాగానే చూసుకున్నాను. మరి ఇప్పుడు బాగా చూసుకోలేదంటే నేనేం చేయలేను. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ బాగానే ఉందా? ఫిజికల్గా అంటే మేము వేరే రకంగా వెళ్ళదు కానీ 9 months నుంచి కొంచెం దూరంగానే ఉన్నాం. మామూలు చూసుకోవడం అవి మామూలే కానీ అప్పుడు అమ్మాయికి ఇష్టం లేనట్టే కదా పెళ్లి? నీకు నేను ముందే ఇంకా తెలుసా? ఏదో టైం తీసుకుంటుందేమో అనుకున్నాను తప్ప. ఓకే. మీకు ముందు నుంచే పరిచయం ఉందమ్మా? మీ పెళ్లికి ముందు నుంచే పరిచయం 3 ఉందా? years love కాదు సార్. 3 years లవ్, 9 months మ్యారేజ్. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అతన్ని? ఎవరు బలవంతం చేశారు? ఇంట్లో వాళ్ళు. ఆ? ఇంట్లో వాళ్ళు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేశారు. ఇప్పుడు ఏం భయం లేదా నీకు ఇంట్లో వాళ్ళ గురించి? ఈ తెగింపు ఏదో అప్పుడే 9 months బ్యాక్ చేస్తే ఈయన బలయ్యేవాడు కాదు కదమ్మా. మరి పతివ్రతలాగా భర్త దగ్గరికి మాత్రం వెళ్ళాలా? ఆ అబ్బాయి గొంతు మాత్రం కోసావు. ఎందుకు ముందు లవ్ చేసుకున్నప్పుడు లవాసం చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలా? ఎవరి జీవితాలు నాశనం చేస్తారు మీరు? ఏమ్మా నీకు నిజంగా తెలియదా? నువ్వు చెప్పాలి. నాకు తెలియదు. తెలీదా? 9 months బ్యాక్ ఆ అమ్మాయి ఇంట్లో ఏం జరుగుతుందో తెలీదా ఏ, నీకు? ఊరుకో బాబు. 3 ఏళ్ల నుంచి లవ్ అన్నావు, ఆ పిల్ల పెళ్ళై 9 నెలలు కాపురం చేసింది అక్కడ మొగుడుతో. నేను జాబ్ అని చెప్పేసి నేను అవుట్ ఆఫ్ అప్పుడు అమ్మాయి నిన్ను మోసం చేసినట్టేగా. మోసం చేసిన అమ్మాయి నీకెందుకు? తనని నేను లవ్ చేశాను మేడం. లవ్ చేసావు, ఇది లవ్ అంటారా? మీరిద్దరు మాట్లాడుతున్న అబద్ధాలకు అంతే లేదు. ఇక మేం కనిపెట్టాలి ప్రతిదీ. మీలాంటి వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయాలి ఇక్కడ. నిజంగా థ్రెట్ ఉందా నీకు వాళ్ళ పేరెంట్స్ నుంచి? అక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు వరకు లేదు, ఇప్పుడు మొదలవుతుంది థ్రెట్. మేము వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాము, బాసు మీ అమ్మాయి ఇలా చేస్తుంది అభి అనేటటువంటి వ్యక్తి, మేము వాళ్ళకి పెళ్లి పిలుపులకి ఈరోజు పెళ్ళి అన్నారు కదా, ఈ ఫంక్షన్కి వాళ్ళని పిలుస్తాము, అప్పుడు థ్రెట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా థ్రెట్ ఉందని చెప్పేసి జాబ్ లేకొని బయటకు వెళ్ళాను సార్ నేను, ఊరు నుంచి ఉండకుండా. దాని తర్వాత ఇది అయిందని చెప్పేసి నాకు ఇప్పటిదాకా నాన్న, తెలియదు. మీ ఇంట్లో ఇలా జరిగితే నువ్వు ఊరుకుంటావా? మీ చెల్లి ఒకటి పెళ్లి చేసేసుకొని ఎవరితోనో లేచిపోతే నీ కుటుంబ పరువు రెస్పెక్ట్ అని ఏమి ఉండదా? మీ చెల్లి నీకు ముందే చెప్పి అన్న నేను పలానా వ్యక్తిని లవ్ చేశానంటే మీ చెయ్యడం మీ మర్యాద, మీ చెల్లికి రెస్పెక్ట్ ఇచ్చి. అది వాళ్ళ తల్లిదండ్రులు చెయ్యనప్పుడు ఆ ప్రొసీడింగ్స్ ఏంటో క్లియర్ చేసుకొని ఆ అబ్బాయికి అన్యాయం చేయకుండా, అబ్బాయి కనీసం ఎంగేజ్మెంట్లోనో పెళ్లికి ముందు అతనితో మాట్లాడి అతన్ని ఒప్పించుకుంటే అబ్బాయి ఏమో పని కట్టుకొని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోడుగా. నెక్స్ట్ ఆ అమ్మాయికి పెళ్ళి 9 నెలల నుంచి భర్త దగ్గర ఉంటుంది, నీకు ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలియదు, పెళ్ళయిందన్న సంగతి తెలియదు అంటే మేము ఎట్లా నమ్ముతాం? తెలియకపోతే అప్పుడు అమ్మాయి అబద్ధం చెప్పినట్టు కదా. అలా ఆ అమ్మాయితో ఎందుకు కూర్చున్నావు నువ్వు అక్కడ? అది ఎంత నమ్మక ద్రోహం తెలుసా ఒక లవర్కి? పర్లేదా అమ్మాయి అలా మోసం చేసినా పర్లేదా? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా నీకు తెలియదా అమ్మాయికి పెళ్ళి అయిందని? అంత మోసం చేస్తే పర్వాలేదు అంటున్నావా? అవునండి, నాకు పర్లేదు, తనే కావాలండి, తను లేదు. దీన్ని పర్వాలేదు అంటారు. నువ్వేమంటావు? ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్, నువ్వేమంటావు? కనీసం పెళ్లి ముందు చెప్పినా నేను వాళ్ళకి ఏదో చేసేది. అది ప్రాక్టికలే, కానీ ఇప్పుడు ఇంత మోసంగా వాళ్ళు ఇద్దరు ముందుకొచ్చి నీ కళ్ళు కప్పి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవటానికి ఈ వేదిక మీదకి వచ్చారు కదా, మరి ఇప్పుడు ఏమంటావు? ఇంకా ఆవిడే కావాలంటావా నీ భార్య? ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆవిడ కావాలంటే నా అంత అదే అవడం ఉండదు.
సో నువ్వైతే విత్డ్రా అయిపోతావు, నీకు ఇష్టం నేనైతే లేదు. డ్రా అయిపోతాను. ఎందుకంటే అలా చూసుకోలేదు ఇలా నువ్వు చూసుకోలేదు అని విత్డ్రా చెప్తుంది కదా. అవ్వడం కాదు, వాళ్ళ పేరెంట్స్ విత్డ్రా అవ్వాలి కదా. ఏమన్నా వాళ్ళ వాళ్ళు పెళ్లికి ముందే రప్పించారు. వేరే పెళ్లి చేయని వాళ్ళు మరి వాళ్ళని అంతగా అడగాలి. ఎందుకు చేస్తారు? వాళ్ళని కూడా అడగాలి కదా, ఏమని అడుగుతావు? అసలు ఏంటిది అలా ఏం లేదు నాయన, నీ జరిగింది? కాళ్ళు పట్టుకుంటాను, మా అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేసుకో అని అంటది. మరి నువ్వు రెడీయేనా? వాళ్ళు ఎవరు చెప్పేది ఇక్కడ? వాళ్ళు వీళ్ళిద్దరు 3 అమ్మాయికి సంవత్సరాలు- ఇష్టం లేకుండా మనం ఏం చేయలేం కదా సార్. అది పాయింట్. రైట్. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేకుండా నేను ఏం చేయగలను? గుర్రాన్ని అక్కడ వరకు తీసుకెళ్తాను తప్ప అక్కడ నుంచి మనం ఏం చేయలేం. సో ఆ అమ్మాయి నిన్ను చీట్ చేసి అబద్ధం ఆడినా కూడా నువ్వు అంటే ఆ అమ్మాయి కావాలనుకుంటున్నావు. ఏమ్మా నువ్వైతే కనుక అతను వద్దు, అబియే కావాలని అనుకుంటున్నావు. మీ తల్లిదండ్రులకి మీరిద్దరు ఏం సమాధానం చెప్పుకుంటారో అది మీరు చెప్పుకుంటారా? ఇప్పుడు ఏం పోలీస్ ప్రొటెక్షన్లు, ఇది కథ కాదు జీవితం ప్రొటెక్షన్లు ఏం అక్కర్లేదా? ఇప్పుడు ధైర్యం వచ్చేసిందా? అవును. భర్తకి తెలిసిపోయిందిగా, చాలు, మెయిన్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అతను కళ్ళు కప్పటానికి ఒక ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ కావాలి. పోలీస్ ప్రొటెక్షన్ మీ అమ్మ నాన్నల దగ్గర నుంచి కాదు, అతని దగ్గర నుంచి మీకేం అవ్వకుండా ఈ వేదికను వాడుకున్నారు మీరు, అంతే కదా? అతనికి ఒక సీక్రెట్ రివీల్ చేయడానికి. సింపుల్ గా ఇక్కడ ఫోన్ చేసామా, వీళ్ళు పిలిచేస్తారు, కూర్చోబెడతారు, మాట్లాడతారు, పెళ్లి చేసి పంపించేస్తారు అనుకున్నారా? మీరు ఎక్కడ నుండి ఫోన్ చేస్తున్నారు, ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఏంటి కనుక్కోకుండానే కూర్చొని మాట్లాడతారు అనుకుంటున్నారా ఏంటి ఇక్కడ? ఎంత తప్పో తెలుసా నన్ను? మేడం, ఈ serious కేసులో story-యా? వీళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసినాక మన వాళ్ళు ఎప్పుడు కూడా ఆపోజిట్ లో మాట్లాడతాం. ఒక లవర్స్ కి ప్రొటెక్షన్ ఇవ్వడం, వాళ్ళు ఒక నిజమా కాదా అని కనుక్కోవడానికి ఆ అమ్మాయి పేరెంట్స్ కి మాట్లాడితే వాళ్ళు ఈ మ్యారేజ్ ఇష్యూ చెప్పారు. ఈ అబ్బాయికి ఇన్ఫార్మ్ చేస్తే పాపం అతను నేను వస్తానండి అక్కడికంటే మనోళ్ళు ఇతను ఉన్నాడు అనేది ఇప్పటిదాకా రివీల్ చేయకుండా వేరే రూమ్ లో ఉంచారు. ఆ దండలు ఇవి చూసి ఆహా ఇక్కడ పెళ్లి చేసేస్తారు, వీళ్ళు లీగల్ ప్రొటెక్షన్ ఇచ్చేస్తారని వీళ్ళు అనుకున్నారు. ఏంటమ్మా మరి ఇంత డ్రామా ఏంటి? చిన్న ఇందులో ఎంత క్యారెక్టర్లెస్ గా ready ఉన్నారంటే వీళ్ళిద్దరిని risk లవర్స్ అనకూడదు, తీసుకోవటానికి. క్యారెక్టర్లెస్ ఫెలోస్ అన్నారు. రిస్క్ తీసుకోవటానికి ప్రాణాలు పోయినా. ఆహా, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, వాళ్ళంటూ సార్ వాళ్ళు అసలు చెప్పినవన్నీ అబద్ధాలు. వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలా, వాళ్ళు ఏమి థ్రెట్ చేయలే ఈ అబ్బాయికి అన్ని తెలుసు, పెళ్లి అయిందని తెలిసి కావాలని లేకపోతాడు. ఆహా థ్రెట్ ఉంది సార్, ఉందా? థ్రెట్ ఉందని చెప్పేసి నేను నాన్న మర్డర్ అటెంప్ట్ చేశారన్నావు, అది ఎంతవరకు నిజం చెప్పు. కొన్ని అన్న నిజాలు మాట్లాడండి ఇక్కడ, లేకపోతే మేమే కొట్టేస్తాం లేసి. నిజం మేడం అది. మేము వాళ్ళతో మాట్లాడాము, మీరు ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేదు. ఆహా, వాళ్ళు తీసుకోలేదు ఇప్పుడు మేడం విన్నారు. వాళ్ళు. అవును, షాక్ అవుతున్నారు వాళ్ళే. మీ ఇద్దరు ఇట్లా లవర్స్, ఆ అమ్మాయి 9 నెలల నుంచి అతనితో కాపురం చేయలేదు, ఇవన్నీ మాట్లాడుతూ వాళ్ళు షాక్ అయి కూర్చున్నారు అక్కడ. వాళ్ళ అమ్మ నాన్న గుండెలు బాదుకుంటున్నారు, ఇదేం విడ్డూరా బాబు అని. ఈ మహాతల్లి అప్పుడు కూడా చెప్పాల నీ పంచాయతీ నాకు లవర్ ఉన్నాడని. పెద్ద పతివ్రతలాగా పెళ్లి చేసుకుంది, ఆదర్శ కూతురు. వాళ్ళని మోసం చేసింది, వీళ్ళని మోసం చేసింది, నిన్ను మోసం చేసింది. నీకు ఇంకా క్లారిటీ రాల. బెటర్ అట్లాంటి అమ్మాయిని వదిలేయడం తెలుసా? ఈ అబ్బాయికి జ్ఞానోదయం అయింది, నీకు అవ్వాల్సింది ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చోకండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.